నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా తుని మండలం ఎన్ సూరవరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. ఇక్కడ కొలువుదీరిన శ్రీ 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 లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 9వ వార్షిక మహోత్సవాలు కనుల పండుగగా అంగరంగ వైభవంగా సాగాయి. ఆలయ ధర్మకర్త చింతమీడి అబ్బాయి ఆధ్వర్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక వేడుకల సందర్భంగా ఉదయం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. చింతమీడి అబ్బాయి శివలక్ష్మి పుణ్య దంపతులతో వేద పండితులు విశేష పూజలు జరిపించారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోటి నాగేష్, కూటమి నేతలు, ఆధ్యాత్మికవేత్తలు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఎన్ సూరవరం ఆధ్యాత్మిక శోభతో పులకరించింది. ఇక్కడ కొలువుదీరిన శ్రీ 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 లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 9వ వార్షిక మహోత్సవాలు కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త చింతమనేని అబ్బాయి ఆధ్వర్యంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక వేడుకల సందర్భంగా ఉదయం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. చింతమనేని అబ్బాయి శివలక్ష్మి పుణ్య దంపతులతో వేద పండితులు విశేష పూజలు జరిపించారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ చైర్మన్ తోటా నగేష్, కూటమి నేతలు, ఆధ్యాత్మికవేత్తలు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ రోజున ఎన్ సూరవరం పంచాయతీలో గల అలాగే వెంకటాపురం కానీ, గాంధీనగరం కానీ, సుభద్రమ్మపేట కానీ, దీపోలవరం కానీ, ఎన్ఎన్పట్నం కానీ, ఎన్ఎస్ వెంకటనగరం కానీ, ఈ గ్రామాల పొలిమేరు కానీ, ఈ గ్రామాల భక్తులందరూ కూడా ఆశీస్సులతోటి, మరి ముఖ్యంగా ఆ రోజున 2017లో యనమల రామకృష్ణుడు గారు ఆశీస్సులతోటి, మరి ఈ రోజున ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివి గారు ఆశీస్సులతోటి మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వార్షికోత్సవం జరగడం, మరి 2015 నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం జరపడం, కళ్యాణం చేయడం, అభిషేకాలు చేయించడం. ఈ రోజున ఈ గ్రామంలో వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరంతో 9వ సంవత్సరం చేయడం జరుగుతుంది. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 10 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, ఆశీస్సులు పొందడం, ఈ గ్రామాలన్నీ కూడా మంచి ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ప్రజలందరూ కూడా ఉండడం. అదే రకంగా ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ప్రతి సంవత్సరం కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ రోజున మా అమ్మగారు, మా నాన్నగారు పేరు మీద ఈ దేవాలయాన్ని మేము సొంతంగా నిర్మించడం జరిగింది. సొంతంగా నిర్మించడమే కాకుండా ఆ రోజున ఈ 10 గ్రామాల ప్రజలకి కూడా ఈ దేవాలయాన్ని మేము అప్పగించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా కళ్యాణాలు జరిపించి ప్రజలందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఈ దైవం కలగాలి, ఈ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరిపిస్తున్నామంటూ కోరుకుంటూ, మరి అలాగే మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, వచ్చిన భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ భోజన ఏర్పాట్లు ఎంతమంది వచ్చినా సరే సుమారు ఈ సంవత్సరం 8,000 మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రకంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు, మాకు, అందరికీ, గ్రామానికి ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. శ్రీ ఎన్ సూరవరం గ్రామంలో లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి 9వ వార్షికోత్సవం జరుగుతోంది. ఈ వార్షికోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చక్కగా, హాయిగా, ఆనందంగా చాలా మంది భక్తుల సహాయ సహకారాలతో ఈ ఆలయాన్ని నిర్మించబడింది. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా చక్కగా వెలుగొందుతోంది ఆలయం. ప్రతి నిత్యం కూడా స్వామివారికి పుష్పార్చన, తులసి అర్చన, అలాగే ప్రతి వారానికి ప్రతి శుక్రవారం కూడా అభిషేకాలు జరుగుతున్నాయి. ప్రతి నిత్యం అగ్నిహోత్రం జరుగుతోంది. ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎన్ సూరవరంలో ఉన్నటువంటి ఈ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనం చేసుకుని, నమస్కారం చేసుకుని వెళ్ళినట్లయితే వారి కోరికలన్నీ కూడా చక్కగా తీరుతున్నాయని చెప్పి భక్తుల విశ్వాసం. అందువలన ప్రతి సంవత్సరం కూడా ఈ అబ్బాయి గారి దంపతులు ఉభయలో కూడా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని ఈ విధంగా చక్కగా ఆనందంగా జరుపుతోంది. అలాగే ఎంతో కొన్ని వేల మందికి అన్నదానం కూడా చేస్తున్నారు. అందువలన ఆ భక్తుల యొక్క అనుగ్రహంతో
మేము కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలయ్యి మిమ్మల్ని కృతార్థన చేస్తూ మేము కూడా కృతార్థన అవుతున్నాము అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. సెలవు. ఓం నమో వెంకటేశాయ. మన ఎన్సవరంలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 9వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ ధర్మకర్త అయినటువంటి శ్రీ చింతననేడి నాగసోమరాజు గారు ఆధ్వర్యంలో ఈ రోజున స్వామివారికి దివ్య కళ్యాణ మహోత్సవము, అంగరంగ నారాయణ హోమము, మండపారాధన, మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ ఉదయం కార్యక్రమం నుంచి కూడా భక్తులు తండపతండలుగా ఆలయానికి ఇచ్చేసి ఈ స్వామివారి కనురాల తిలకించి స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరించి జరుగుతున్నారు. అలాగే ప్రతి ఏటా కూడా ఈ సంవత్సరం ఈ రోజుకి సరిగ్గా 9 సంవత్సరాలు అయింది. ఈ 9 సంవత్సరాలు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా మేళతాళాలతో, కోలాహలాలతో, నృత్య ప్రదర్శనతో కూడా జరుగుతుంది. అలాగే ఈ రోజు సాయంకాలం కూడా స్వామివారికి స్వామివారి ప్రాంగణంలో నృత్య స్వామివారికి కోలాటం మరియు సంగీత కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అందరూ కూడా భక్తులందరూ కూడా ఆలయం వచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే భక్తులందరూ కూడా ఆయురారోగ్యంతో, సుఖ సంతోషంతో ఆయా కలియుగ దైవ శ్రీ వెంకటేశ్వర కలిగి ఉండాలని కోరుకుంటూ సెలవు.